ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. గ్లోరిఫై గాడ్, గ్లోరిఫైయింగ్ గాడ్ విత్ యువర్ బాడీ ఆల్సో. కాదా? కాబట్టి మీ దేహముతో కూడా ఆయన మహిమపరచుట, దేవుని మహిమపరచుట అనేటువంటి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ దినం కూడా ఆరాధన దినంగా ఉంటుంది కాబట్టి మహిమపరచుట లేక ఆయన్ను ఘనపరచుట లేక ఆయన స్తుతించుట అనేటువంటి అంశములన్నీ కూడా ఆరాధనకు సంబంధమైన విషయం. కాబట్టి ఈ దినం ఈ ఆరాధనకు సంబంధమైన విషయం ఆరాధనంగా ఉంటుంది. కాబట్టి ఆరాధనకు సంబంధమైన విషయాల్లో మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుడు మనలను ఏం చేశాడంట? కొన్నాడంట, కొనింటున్నాడు. కొనబడటం అంటే అర్థం ఏంటంటే, మరి పాత నిబంధన గ్రంథంలో కానీ నూతన నిబంధన గ్రంథం కానీ రోమా సామ్రాజ్యంలో మరి ఇక్కడ చూస్తే ధనవంతులైన వారు పేదవారిని లేక కొంతమంది దాసులుగా కొనుక్కుండేవాళ్ళు అనమాట. డబ్బులు ఇచ్చి కొనుక్కుండేవాళ్ళు. అది ఆ దినాల్లోని ప్రయాణం. ఆ సందర్భమైనటువంటి కంపారిజన్ ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి కొన్నవాడు, దాసుడైన వాడు తన యజమానికి సర్వ హక్కు ఉంటుంది. అదేవిధంగా మనము కూడా ఎక్కడుంటున్నాము? సాతానుకు దాసులుగా ఉంటున్నాము. లోకములో సాతాను కార్యములకు, అలవాట్లకు, పద్ధతులకు, మాటలకు దాసులుగా ఉంటున్నాం. అయితే యేసు ప్రభువు ఏం చేశాడు? మనలను మరి ఆయన విమోచించుంటున్నాడు. ఎట్లాగా? ఆ యొక్క మరి యజమాని దగ్గర నుంచి దాసుని విమోచించాలంటే యూ హ్యావ్ టు పే. అక్కడ ఆయనకు క్రైమ్ చెల్లించాలి. అదేవిధంగా సాతాను యొక్క బంధకంలో ఉండే నన్ను విడిపించేదాని కొరకై యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని చిందించినాడు. ఎందుకంటే మనం అందరం కూడా అటువంటి కట్టబడిన స్థితిలో ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మరి రోమీయులకు రాసిన పత్రికలు చూస్తాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆయన నమ్మువారు కృపచేత క్రీస్తు యేసు విమోచన ద్వారా ఉచితముగా నీతివంతులు. క్రీస్తు యేసు మనను విమోచించుతున్నాడు. ఎట్లాగా విమోచించుతున్నాడు అంటే, మరి చూసినట్లయితే మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాం కదా, ఎట్లా విమోచించినాడు? ఆయన తన రక్తమిచ్చి కదా. 7వ వచనం. దేవుని కృపామధ్యస్థను బట్టి ప్రియనందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనుగ్రహించినాడు, అనగా పాప క్షమాపణ అనుగ్రహించుతున్నాడు. కాబట్టి పాపములు క్షమించబడుట, పాపపు కట్లు విడువబడుట అనేటువంటి కార్యాన్ని అంత మునుపు ఎట్లాగుంటాం? పాప బంధకాల్లో, పాప కట్టలో ఉన్నాం. అందుకొరకే ఈ యొక్క ఇశ్రాయేల్ గురించి రాస్తూ, ధర్మశాస్త్రాన్ని గురించి రాస్తూ అపోస్తలుడైన పౌలు మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, మరి మీరు మునుపు మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. క్రీస్తు మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించుతున్నాడు. ధర్మశాస్త్రము ఏం చెప్తుంది? పాపం చేసిన వాడు చావాల్సిందే. వ్యభిచారం చేస్తే రాళ్ళు తీసుకొట్టి చంపేశారు. కాబట్టి ఇటువంటి శిక్ష. అయితే మరి ఈ ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందలేకపోయినారు ఎవరు? అయితే క్రీస్తు మన కొరకు ఏం చేశాడు? ఆయన సిలువలో వేలాడి తన రక్తమంతా కార్చి ధర్మశాస్త్రంలో మనకు విరోధముగా ఉన్నటువంటి ఆజ్ఞలు తన యొక్క మరి తుడిచివేశాడంట తన రక్తం చేత. ఎంత గొప్ప కార్యం! అది కొరకే ఇప్పుడు మీరు విమోచించబడిన వారు అంటున్నాడు. కాబట్టి మనం విమోచించబడిన వారం కాబట్టి మనం ఆయన మహిమపరచాలా. కాబట్టి ఆరాధనలో ప్రభువా నన్ను విమోచించినావు, నేను కట్టబడినాను, నేను అమ్మబడిన అనుకున్నాను, నేను దాసునిగా ఉన్నాను, పాపిగా ఉన్నాను. అయితే నీ రక్తము ద్వారా నన్ను కడిగినావు, విమోచించినావు, అని విడగా చేసుకున్నావు, దానికి స్తోత్రము అనేటు విధంగా మనం ఆయన్ను స్తుతించవలసిన అనుకుంటున్నాము. అది కొరకే చూస్తుంటున్నాము. కొలసీలకు రాసిన పత్రిక కూడా ఎట్లాగ విమోచించుతున్నాడంటే, మరి చూడండి, కొలసీలకు 1వ అధ్యాయం 13వ వచనంలో గమనించినట్లయితే ఏమంటాడు? రైట్. ఆయన కుమారుడు యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. పాప క్షమాపణ అనేటువంటి విమోచనం. కాబట్టి పాపములు క్షమించబడుట అనేటువంటిది. కాబట్టి దేవుడు మాత్రమే పాపమును క్షమించగలడు. అందుకొరకే ఆయనే ఏం చేశాడు? మన పాపను సొంత ఇష్ట ప్రకారము తన యొక్క స్వరక్తము చేత మరి కడిగినాడు. అందుకొరకే మీరు విమోచించబడిన వారు అంటాడు. పాపం నుంచి విమోచన, అపరాధం నుంచి విమోచన, మన యొక్క దుష్టకార్యాల నుంచి విమోచన ఆయన మనకు అనుగ్రహించినాడు. ఆయన దాన్ని బట్టి ఆయనకు స్తుతి చెల్లించవలసి వారుకుంటాం, స్తోత్రం చెల్లించవలసి వారుకుంటున్నాం అనేటువంటి కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసి వారుకుంటున్నాం. అందుకొరకే ఏమంటాడంటే,
ఆయన్ను మహిమపరచుడి. కాబట్టి దేవుని మహిమపరచడం అనేటువంటిది మరి ఆయన స్తుతించుట అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యము. ఎందుకు చూడండి, మరి కీర్తనకర్త ఏమంటున్నాడు 103వ కీర్తనలో, మరి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎందుకు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక. కాబట్టి దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన ఉపకారాల్లో మనము మరవకూడదు. ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు మర్చిపోయి అనుకుంటున్నాడు. ఉపకారం చేసినప్పుడు సంతోషపడతాడు, కొద్ది రోజులైనాక మర్చిపోతాడు ఎవరు చేసినారు ఉపకారం అనేటువంటి. కాబట్టి అటు విధంగా మర్చిపోకూడదు దేవుడు చేసిన ఉపకారాలను అని. ఇక్కడ దావీదు కీర్తనలో దావీదు తన యొక్క ప్రాణంతో తన యొక్క కాబట్టి తనకు తాను మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన సన్నిధించమంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములన్నీ ఏంటంట, దోషములు క్షమించినాడు, సంకటములు కుదిర్చినాడు, ప్రాణం విమోచించినాడు. మరి ఈ విధంగా విమోచన కొరకై స్తోత్రము అనేటువంటి మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూస్తున్నాము, మరి 67వ కీర్తనలు గమనించినట్లయితే 67వ కీర్తన మరి 3వ వచనములో ఏం చెప్తుంటున్నాడు ఇక్కడ, 3వ వచనములో గమనించినట్లయితే, దేవా ప్రజలను స్తుతించుదురుగాక. ఎందుకంటే ప్రజలందరినీ స్తుతించుదురుగాక, నీ న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదు, భూమి మీద నా జనులను ఏలిదవు. కాబట్టి ఆయన న్యాయ తీర్పును బట్టి, ఆయన న్యాయాన్ని బట్టి జనులందరికీ ఆయన న్యాయం తీర్చేవాడుకుంటున్నాడు. కాబట్టి లోకములో ఉండేటువంటి కార్యము అన్యాయం అక్రమం ఉంటుంది, దేవుని సముఖంలో ఎప్పుడూ న్యాయమే. ఆయన సన్నిధానంలో న్యాయ నీతి మీద ఆయన సింహాసనాసనుడు. కాబట్టి నీ యొక్క న్యాయం కొరకై, నీ సన్నిధి కొరకై నీకు స్తోత్రము అనేటువంటి విధంగా మరి ఇక్కడ కీర్తనకర్త చెప్తుంటున్నాడు అన్నమాట. అట్లాగే మరి చూస్తున్నాము, మరి మనం పేతురు రాసేటప్పుడు ఒక మాట చెబుతాడు. పేతురు ఏం రాస్తున్నాడంటే, మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నాడు, మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలిచిన వారి గుణాతిశయం ప్రచురణ చేయ నిమిత్తము దేవుడు ఏం చేశాడు మనల్ని. చూడండి, చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, చీకటిలోనే అపాధిలోనే. మరి ఇంకా చూసినట్లయితే పాపముల చేత అతిక్రమణ చచ్చిన వారంగానే ఉంటాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసేటప్పుడు. చనిపోయిన స్థితి, చీకటి స్థితి, ఎరుగలేని స్థితి, మూర్ఖపు స్థితి, దుర్మార్గ స్థితి, అటువంటి వారిని ఏం చేశాడు, మనల్ని విమోచించి మనకిచ్చిన ఆ 4 ఆశీర్వాదం, ఏర్పరచబడిన వంశముగా చేసినాడు, రాజులైన యాజక సమూహంగా చేసినాడు, పరిశుద్ధ జనముగా చేసినాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేసినాడు. ఆయన తన సొత్తు అంటున్నాడు ఇప్పుడు నిన్ను నన్ను. మరి సాతానిక బంధకాల నుంచి విమోచించి నీవు నా సొత్తు అంటున్నాడు. కాబట్టి 4 రకమైన ఆశీర్వాదాలు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఏమంటాడంటే, మరి మనం ఆయన్ను స్తుతించవలసిన వారుగా ఉంటున్నాము. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఆరాధనములు ఆయన స్తుతించాలి. మరి స్తుతించడం అనేటువంటిది ఏదో నోటి మాటల చేత మాత్రమే కాదు. అందుకొరకే మత్తయి సువార్తలో ఏమంటాడంటే, మీరు నన్ను మైపరచాలంటే ఏం చేయాలంటున్నాడంటే, చూడండి రైట్ 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలు చూచి మీ పరలోకపు తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి ఇతరులు చూసేటప్పుడు ఈయన మరి క్రీస్తు బిడ్డ, దేవుని యొక్క బిడ్డలు, కాబట్టి వీరి యొక్క మరి గుణలక్షణాలే, తర్వాత వీరి యొక్క అలవాట్లే వేరేగా ఉంటాయి అనేదండి. అంటే దాన్ని ఏం చూస్తున్నాడు, మీ వెలుగు అంటాడు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, విమోచించబడిన నీవు నేను వెలుగుగా ఉండాలి. మన మాటలు, మన క్రియలు, మన అలవాట్లు, మన యొక్క చేష్టలు, మన సవాసము వెలుగు సంబంధమైనదిగా ఉండాలి, యేసు ప్రభువుకు సంబంధమైనదిగా ఉండాలి. అప్పుడే ఇతరులు చూసి ఏం చేస్తారు, మనలను బట్టి దేవుని మహిమపరుస్తారు. ఇది ఎంత గొప్ప అద్భుతమైన కార్యం. కాబట్టి దేవుని మహిమపరచుట అంటే ఏదో నోటి మాటల ద్వారా మహిమపరచడం మాత్రం కాకుండా మన క్రియల ద్వారా కూడా ఆయన మహిమపరచాలి. అందుకొరకే ఇంకా ఒక ముఖ్యమైన కార్యాన్ని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. అంటే ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, మీరు 13వ అధ్యాయం 15వ వచనంలో మనం చేస్తుంటే, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. స్తుతియాగం, సాక్రిఫైస్, యాగం అనేటువంటి దగ్గర ఏముంటుంది, అక్కడ బలి అనేటువంటిది ఉంటుంది, అక్కడ మరి నిప్పు అనేటువంటిది ఉంది. కాబట్టి బలి చేసే నిప్పు, స్తుతియాగం అనేటువంటిది మన జిహ్వాయాగమే. మరి కింద చెప్తున్నాడు, అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జిహ్వాఫలం అర్పించదము. పాత నిబంధనలో గొర్రెలు మేకలు అర్పించినారు, దాని ద్వారా దేవుడు తృప్తి పొందలే. అయితే ఇప్పుడు దేవుడు మన హృదయాంతరంగంలో నుంచి వచ్చేటువంటి కృతజ్ఞత కలిగిన మాటలు
దాన్ని బట్టి ఆయన మరి ఆనందించేవాడు ఉంటున్నాడు. కాబట్టి స్తుతియాగము చేయుట మరి అర్పించు అది ఉపకార ధర్మం అంటాడు. ఉపకార ధర్మం చేసేది కూడా మంచిదంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏం స్వీకరిస్తున్నాడు? మన అంతరంగంలో నుంచి వచ్చేటువంటి మాటలు, అంతరంగంలో నుంచి వచ్చే మరి కృతజ్ఞతను ఆయన ఎదురు చూసేవాడు ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆ విధంగా ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా.